మనం వాట్సాప్ ఓపెన్ చేశాక ఏపీ ప్రభుత్వం మనకి వాట్సాప్ సేవల్ని ప్రజల చేతి వద్దకని మనకి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఆ సేవల్ని వాట్సాప్ ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్లస్ సింబల్ మీద టచ్ చేస్తే మనకి విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ కాంటాక్ట్ పైన మనం మనకు సేవలను అందించే మొబైల్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చిన సేవలకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం సంబంధించిన సేవలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చాట్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ చాట్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్తుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం ఇక్కడ మెసేజ్ బాక్స్లో హెచ్ఐ అని టైప్ చేయాలి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. అమెజాన్ ప్రోడక్ట్స్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. ఇంక మనం వాట్సాప్లోకి ఇక్కడ మెసేజ్లో హెచ్ఐ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మనం మెసేజ్ పంపగానే ఇక్కడ 2 టిక్ మార్క్స్ రావాలి. మనకి రిప్లై వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం. మీ సౌకర్యత మా ప్రాధాన్యత ప్రజల చేతిలో. ప్రభుత్వం మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము. దయచేసి మీ కాల్ సేవను ఎంచుకుని ఉంది. ఇక్కడ మనం సేవను ఎంచుకోవాలి. ఇక్కడ టచ్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది. మనం ఇక్కడ టచ్ చేస్తే మనకి సంబంధించిన సేవలు ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ విద్యా సేవలు, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, బస్ టికెట్స్, ఎనర్జీ సేవలు అంటే కరెంటు బిల్లులు, సిడిఎం సేవలు, రెవెన్యూ సేవలు, సర్టిఫికేట్ జారీ, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు, ఇలా మనకి కొన్ని సేవలు అయితే ఇచ్చారు. ఇప్పుడు మన ఎనర్జీ సేవల మీద టచ్ చేసుకొని దయచేసి మీ సేవ నెంబర్ నమోదు చేయండి అని ఉంది. ఇక్కడ మనకి కరెంట్ బిల్లుకి సంబంధించిన సేవా నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎస్సీ నెంబర్ అని ఉంటుంది కరెంట్ బిల్లు. ఈ విధంగా ఎగ్జాంపుల్కి మీకు ఒక సైట్ని ఇస్తాను, అది చూసుకోండి. నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద టచ్ చేసుకోవాలి. నేను కన్ఫర్మ్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనకి లోడ్ అయ్యి ఇక్కడ కొన్ని మనకి ఆప్షన్స్ వస్తాయి. పైకి స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ బిల్లులు వీక్షించండి మరియు నిర్వహించండి, ఫిర్యాదులను వీక్షించండి మరియు నిర్వహించండి, సేవలను వీక్షించండి మరియు నిర్వహించండి. నేను ఇక్కడ బిల్లులు వీక్షించండి మరియు నిర్వహించండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నిర్ధారించండి అని ఉంది. ఇక్కడ టచ్ చేయాలి. మనకి నెక్స్ట్ విధంగా మెసేజ్ వెళ్తుంది. మనకి రిప్లై మెసేజ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. కొనసాగించడానికి దయచేసి దిగువన క్లిక్ చేయండి అని ఉంది. ఇప్పుడు కొనసాగించడానికి ఇక్కడ టచ్ చేసుకోవాలి. ఇక్కడ టచ్ చేస్తున్నాను. ఇక్కడ సేవలు ఎంచుకోండి. చూడండి ప్రస్తుత బిల్లు చెల్లింపు, గత బిల్లులు చూడండి, ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడండి ఉంది. నేను ఇక్కడ గత బిల్లులు చూడండి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ బిల్లు చెల్లించేది అయితే ఫస్ట్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మనకి సర్వీస్ నెంబర్ సహా మనకి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకసారి పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కొన్ని మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ అనిర్దిష్ట కాలం 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12, 15, 18 ఉన్నాయి. నేను ఇక్కడ 6 నెలలది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని మనుగడలో ఉంది ఇలా టచ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నాక మనకి లోడ్ అయ్యి పూర్తయిందని వస్తుంది. ఇక్కడ పూర్తయింది మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేస్తే ఇలా ఇప్పుడు కొనసాగించండి అని ఇక్కడ మెసేజ్ వెళ్తుంది. మనకి కరెంట్ బిల్లు అయితే ఇక్కడ 6 నెలలకు సంబంధించిన బిల్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా మనం బిల్లులు తెలుసుకోవచ్చు. మనకు ఆల్రెడీ బిల్లు పే అయిపోయింది కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకోలేదు. నేను ఈ విధంగా ఇది 6 మంత్స్ బిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం బిల్ అయితే తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి.